సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల అభ్యంతరాలపై వివిధ పార్టీలతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. పట్టణంలో మౌలిక వసతుల కల్పనే తమ ధ్యేయమని వెల్లడించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి. రౌడీ రాజకీయాలు కావాలంటే చేయడానికి తాము కూడా సిద్ధమేనని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించిన టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ తల్లి రూపం మార్చినంత మాత్రాన ఉద్యమ నేపథ్యాన్ని చెరిపివేయలేనంటూ సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నాయకుల ఫైర్. క్రీడలు మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. మున్సిపల్ లెవెల్ సీఎం కప్ 2024 క్రీడలు ప్రారంభించిన చైర్పర్సన్ జిందం కళ. ఇక వివరాలకు వెళ్తే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం గుర్తించిన పోలింగ్ కేంద్రాలపై ఉన్న అభ్యంతరాల్ని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు డిసెంబర్ 12 లోపు సమర్పించారని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 260 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వివరాల్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు వివరించారు. జిల్లాలో మొత్తం 260 గ్రామాల్లోని 2268 వార్డుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 2268 పోలింగ్ కేంద్రాలను గుర్తించి డ్రాఫ్ట్ జాబితా విడుదల చేశామని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ జాబితాను పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 12 లోపు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 200 ఓటర్ల వరకు 1734 పోలింగ్ కేంద్రాలు, 400 ఓటర్ల వరకు 468 పోలింగ్ కేంద్రాలు, 650 ఓటర్ల వరకు 76 పోలింగ్ కేంద్రాలు, మొత్తం 2268 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఈ వివరాలను పార్టీల కార్యకర్తలకు అందజేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే డిసెంబర్ 12 లోపు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 13 అభ్యంతరాలపై సంబంధిత మండలాల ఎంపీడీఓ అధికారులు స్క్రూటినీ పూర్తి చేసి నివేదిక అందించాలని, డిసెంబర్ 16 లోపు జిల్లా కలెక్టర్ ఆమోదంతో తుది నిర్ణయం తీసుకుని డిసెంబర్ 17న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎంపీడీఓల ద్వారా తమ తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ డిపిఓ శేషాద్రి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సిహెచ్ ప్రకాష్, టీఆర్ఎస్ ప్రతినిధి రాజన్న, భాజపా ప్రతినిధి గోపి, సిపిఎం ప్రతినిధి రాజశేఖర్, టీడీపీ ప్రతినిధి, వివిధ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని 23వ వార్డులో సీసీ డ్రైన్ కల్వర్ట్ల నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యవంతమైన జీవన వాతావరణానికి మౌలిక వసతుల కల్పన ఎంతో ముఖ్యమైందని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి పేర్కొన్నారు. స్థానిక 23వ వార్డులో ప్రజల రోజువారీ అవసరాల వల్ల వెలువడే మురికి నీరు ప్రవాహానికి సరైన ప్రవాహ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌన్సిలర్ రాపల్లి అరుణ లక్ష్మీనారాయణ మా దృష్టికి తీసుకురాగానే అధికారులు పాలకవర్గ సభ్యులతో చర్చించి 3.5 లక్షల రూపాయల జనరల్ నిధుల్ని కేటాయించుకుని అందులో భాగంగా ఈరోజు సీసీ మురికి కాల్వ నిర్మాణానికి, సీసీ కల్వర్ట్ నిర్మాణానికి భూమి పూజ చేసుకుని పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ రాపల్లి అరుణ లక్ష్మీనారాయణ, ఏఈ నరసింహస్వామి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలో గతంలో పార్టీలు వేరైనా స్నేహపూర్వక రాజకీయ వాతావరణం ఉండేదని ఇప్పుడు వ్యక్తిగత రాజకీయాలకు కొంతమంది తెరలేపుతున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కొత్త బిచ్చగాలు పొద్దెరగరన్నట్లు కొంతమంది కొత్త రాజకీయంలోకి వచ్చి పెద్దవాళ్లను విమర్శిస్తే పెద్ద నాయకులం అవుతామని భ్రమపడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి ప్రజల మనిషిని ఎన్నో పదవుల్లో కొనసాగి పార్టీలకు అతీతంగా ఎంతో మందికి సహాయం చేశారని గుర్తు చేశారు. అలాంటి మనిషిపై రాజకీయం రౌడీజం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు దిగడం సరికాదన్నారు. ఇలాంటివి మరోమారు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ యూత్ ప్రెసిడెంట్ సుంగపాక మనోజ్, జిల్లా నాయకులు కత్తెర వరుణ్, మెట్ట రాజు, మునీర్, షాదా, వడ్లూరు సాయి, షకీల్, ప్రశాంత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్లు ఈ అన్నదాసు బాను వ్యవహార శైలి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అయితే కొత్త బిచ్చగానికి ఏంటంటే కొత్తగా వాడు అడుక్కోవడం స్టార్ట్ చేసినప్పుడు ఒకటే రోజులో 100,000 సంపాదించాలనే తపన వాళ్ళు కనబడతాం. ఇప్పుడు కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు అన్నదాసు బాను ఇదే విధంగా చేస్తున్నాడని మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే గతంలో వేరే పార్టీలో ఉండే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు మరి కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడిగా మరి బాధ్యతలు స్వీకరించాడు. ఒకటే రోజులో అందరికీ నేనంటే ఏంటో తెలియాలన్న తపన ఆయనలో ఉండి ఇష్టం ఉన్నట్టు వాట్సాప్, ఫేస్బుక్లలో వ్యక్తిగత పోస్టులు పెడుతూ ఇతరులకు మరి భంగం కలిగిస్తూ ఉన్నాడు ఈ అన్నదాసు బాను. గతంలో సిరిసిల్ల పట్టణంలో పుట్టు కాంగ్రెస్ వాదులు చాలామంది ఉన్నారు. మరి ఏ రోజు కూడా సిరిసిల్ల పట్టణ రాజకీయ రంగంలో కలిసిమెలిసి వారు పనిచేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు వారు పోటీ పడడం జరిగింది. కానీ ఇలాంటి చీడపురుగు, ఈ అన్నదాసు బాను అటువంటి చీడపురుగు వల్ల ఈ రోజున సిరిసిల్ల పట్టణ రాజకీయ రంగం దెబ్బతింటుంది అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. వ్యక్తిగత పోస్టులు పెట్టే ముందు ఒక్కసారి ఈ అన్నదాసు బాను ఆలోచించుకొని పెడితే బాగుంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గతంలో వాళ్ళింట్లో ఈ అన్నదాసు బాను అని ఎవరైతే ఉన్నారో వాళ్ళింట్లో కూడా ఒక సమస్య 3 సంవత్సరాల క్రితం వచ్చింది. అదే సమస్య పట్టుకొని వాళ్ళ అన్నదాసు వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో చక్రపాణి దగ్గరికి వచ్చి న్యాయం చేయండి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఆ రోజున జిందం చక్రపాణి గారు ఆ మహిళను సంజాయించి, బిడ్డ ఇది మీ కుటుంబ సమస్య, ఇది పార్టీలో వ్యక్తులను లాగడం కరెక్ట్ కాదు అని పంపించినటువంటి గొప్ప వ్యక్తి మరి జిందం చక్రపాణి. మరి జిందం చక్రపాణిని పట్టుకొని ఈ అన్నదాసు బాను రౌడీజం చేస్తుండు, గుండాయిజం చేస్తుండు అని మాట్లాడుతున్నాడు. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో చక్రపాణి ఎక్కడ రౌడీజం చేశాడు, ఎక్కడ గుండాయిజం చేశాడు? మరి అన్నదాసు బాను చెప్తే బాగుంటుంది. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడా కూడా ఈ మీలాగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఇష్టం ఉన్నట్టు పోస్టులు పెట్టడం ఏ రోజైనా మేము చేశామా అన్నది ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి. మాకు అధికారం ఉన్నప్పుడు కూడా ఇతర పార్టీ నాయకులను కూడా మేము కలుపుకొని పోయామే తప్పించి వాళ్ళ గురించి ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఏ ప్రెస్ మీట్లో కానీ, ఏ వాట్సాప్ గ్రూప్లో కానీ, ఏ ఫేస్బుక్లలో కానీ ఎటువంటి పోస్టులు పెట్టలేదు. వారి గురించి ఎటువంటి చెడు విధంగా కూడా మేము మాట్లాడలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దయచేసి అన్నదాసు బాను ఆలోచించాలి. ఈ సిరిసిల్ల పట్టణంలో ఒక మంచి వాతావరణం ఉంది రాజకీయంలో. ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ పడదాం, అంతేగాని నువ్వు వెంటనే అందరి దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో ఏది పోస్టులు పెడుతున్నావో అది మంచి పద్ధతి కాదు. ఇక రౌడీజం, గుండాయిజం అని మాట్లాడావు. సరే, రౌడీజం చేద్దామంటే రౌడీజం చేద్దాం, పార్టీలను పక్కన పెడదాం, కండువాలను పక్కన పెడదాం, రౌడీజం చేద్దాం, పోదాం, ఏందో చూసుకుందాం. దయచేసి ఇక ముందు ఈ పోస్టులు పెట్టడం మానివేసి నువ్వు మీ పార్టీ పక్షాన మీ కాంగ్రెస్ ద్వారా ప్రజలకు ఏ విధంగా లాభం కలుగుతుందో ఆ విధంగా ఆలోచించు. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే మాత్రం ఊరుకునేది ఉండదని సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సిరిసిల్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా
కొత్త విధానాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో సిరిసిల్లాలో మరి రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా మంచి నాయకులుగా ఎదిగిరు తప్పితే ఏ ఒక్కరు కూడా ఒకరి మీద వ్యక్తిగత విమర్శలు చేసుకోలేరు. కానీ ఇప్పుడు కొంతమంది అవగాహన లేకన మరి వాళ్ళ నాయకత్వ లోపమా అర్థం అవ్వట్లేదు, కానీ వ్యక్తిగత విమర్శలు అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి చేయడం నిజంగా విడ్డూరం, ఇది బాధాకరం. ఎందుకు చెప్తున్నాం అంటే ఈ సంస్కృతి ఎవరు చేసినా అది మంచిది కాదు. మేము మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏంటిదంటే వ్యక్తిగత విమర్శలు చేయొద్దు, ఒకటి రాజకీయంగా ఎదుర్కోండి. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీ తప్పులను ఎత్తి చూపుతాం. మీకు చేతనైతే అవి సరిదిద్ది చేయండి, లేకపోతే చేత కాకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. అంతేగాని ఇవాళ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తిని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఇంకా సోషల్ మీడియాలను లేక వేరే విధంగానో బదనం చేయాలనే ఉద్దేశం అది ఎవరికి కూడా మంచిది కాదు. దాన్ని ఖచ్చితంగా వ్యక్తిగతంగా విమర్శలు చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడమే ఉంటుంది. కాబట్టి నిన్నటి రోజున మరి ఈ భాను అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మా పట్టణ అధ్యక్షుడిని వ్యక్తిగతంగా విమర్శించి అటు సోషల్ మీడియాలో విమర్శించి మరి ఏదో బదనం చేసే కార్యక్రమం చేద్దాం అనుకున్నాడు. అంతేకాదు నువ్వు చేసేది రౌడీజం, నేను చేసేది రాజకీయం అని చెప్పడం జరుగుతుంది. అసలు నేను చెప్తున్నా, ఇవాళ చక్రపాణి గారు మరి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా గెలిచిర్రు, మరి కౌన్సిలర్గా గెలిచిర్రు, మళ్ళా మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యిండు, ఇప్పుడు వాళ్ళ సతీమణి గారు చైర్మన్గా ఉండడం జరిగింది. ఇప్పుడు ఆయన ప్రజలలో ఉండి ప్రజా సమస్యలు తీరుస్తుండ్రు. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు రైతుల సమస్యలు తీర్చారు. మరి నువ్వేం చేసినావు ప్రజలకు? మొదలు నిన్ను ప్రశ్నించుకో. అంతేగాని ఏదో నేను రాజకీయం చేస్తున్నా, నువ్వు రౌడీజం చేస్తున్నావు అని అంటే మరి ఖచ్చితంగా నీకు రౌడీజం కావాలంటే రౌడీజం చూపించడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, వ్యక్తిగతంగా నువ్వు విమర్శలు చేసే ముందు నీది నువ్వేందో చూసుకొని విమర్శిస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ముందు దయచేసి మేము దాదాపు అన్ని పార్టీలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా సరే వ్యక్తిగత విమర్శలు బంద్ చేయండి. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు అధికార పక్షంలో ఉన్నారు. ఖచ్చితంగా మేము నిలదీస్తాం. మేము సిరిసిల్లాలో అభివృద్ధి గతంలో ఏ విధంగా జరిగింది, ఈ సంవత్సరం కాలం నుంచి ఏ విధంగా జరుగుతుంది, దాని గురించి అవసరమైతే మీకు దమ్ము ఉంటే గాంధీగాడికి రాండి, మేము చర్చకు సిద్ధం. మీకు మీ నాయకులు ఏ నాయకులు వస్తారో రాండి, మేము మా నాయకులు ఎవరు అవసరం లేదు. మేమే మా యూత్ కమిటీ వస్తాం, మేము ముందు కూర్చుంటాం. గతంలో ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందని దానికి చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీరు మా చర్చను స్వీకరించినట్టయితే మీరు ఎప్పుడు రమ్మంటే మేము అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ తల్లి రూపం మార్చినంత మాత్రాన ఉద్యమ నేపథ్యాన్ని చెరిపివేయలేవంటూ టీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్లో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృత అభిషేకం నిర్వహించి శుద్ధి చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో కాలయాపన తప్ప చేసింది ఏమీ లేదంటూ టీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. తెలంగాణ అస్తిత్వాన్ని చెరిపారని కుట్రతో టీఎస్ నుండి టీజీగా మార్చారని, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని అన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని చాటి చెప్పేలా ఊరూరా ప్రతిష్ఠించుకున్న తెలంగాణ తల్లి విగ్రహాలు ఉద్యమ స్ఫూర్తికి ఆనవాళ్లుగా నిలుస్తాయన్నారు. సీమాంధ్రులతో కుట్రలో పాల్గొని ఇప్పుడు తెలంగాణ నినాదాన్ని లేవనెత్తడం సరికాదు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాప్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ఆకునూరి శంకరయ్య, రాపల్లి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అన్న మీరు చూడండి,
అందరు పాలాభిషేకం చేసినాకనే దండేద్దాం. ఎవరు నారాయణ చేసి 10 నిమిషాలు లేట్ అని తాపక 5 అందరు రాదు. ఉంటారు. కేసీఆర్ గారి ఏదైతే ఆమరణ నిరాదీక్ష పూనుకున్నాడో అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆత్మాహుతులు చేసుకున్నటువంటి విద్యార్థులను చూసి చెలించి అప్పుడు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ 9 నాడు అప్పటి హోంమంత్రి చిదంబరం గారి ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది పార్లమెంట్లో. ఆ రోజు సిరిసిల్లలో విజయయాత్రలో సినీ నటి విజయశాంతి గారు ఇక్కడ విజయోత్సవ సభలో పాల్గొనడం జరిగింది. సిరిసిల్ల మొత్తం కూడా టాప్ లైన్ జీబులో తిరిగి మరి ఆ డిసెంబరు 9 నాడు విజయోత్సవాలు చేసుకున్నాం. కానీ కుట్రలు కుతంత్రాలతోటి ఆంధ్ర వాళ్ళ మాట విని వెంటనే ఈ డిసెంబర్ 9 నాటి మాట వాపసు చేసుకోవడం ద్వారా మళ్ళీ చాలా ఇబ్బందులకు గురై మళ్ళీ తిరిగి పోరాటాలు శ్రీకృష్ణ కమిటీలు వేయడం ద్వారా పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చడానికి నిజంగా కాంగ్రెస్ వాళ్లకు మనసులో లేనందున చాలా ఇబ్బందులు పెట్టడం వల్ల మరి ఆ డిసెంబర్ 9 నాడు దాన్ని మనము ఆ రోజు తెలంగాణ వ్యతిరేక దినంగా పాటిస్తూ అనేక నిరసనలు చేయడం జరిగింది. తద్వారా జరిగినటువంటి విషయాలు మన ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా. జై కేసీఆర్, జై కేసీఆర్, జై టీఆర్ఎస్. అదే నువ్వు ఏవా అరే మామ ఇటు చూడు ఒకసారి మీరు ఇడ్లీకి ఒక ఫోటో ఇడ్లీకున్న సైడ్ రా బాబు నీ బ్యాచ్
లైన్ 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 అజయ్ గౌరవనీయులు మన జిల్లా శాసనసభ్యులు ఎన్టీ రామారావు అన్న ఆదేశాల ప్రకారం ఈరోజు మన సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ తల్లికి పంచామృతాలతోటి అభిషేకం కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ప్రజలు గౌరవపడే విధానంగా మన తెలంగాణ మన తొలి ముఖ్యమంత్రి వారిలు మరి ఒక కిరీటంతో ఆభరణతోటి ఒక అమ్మవారి రూపంగా మరి ఒక చేతిలో బతుకమ్మ ఒక చేతిలో కంచితోటి మరి కవులు కళాకారులు అందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని తెలంగాణ తల్లిని పెడితే మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటి రోజున మరి అంత మంచి తల్లిని మరి ఒక కాంగ్రెస్ తల్లిని పెట్టినట్టు మరి సచివాలయంలో కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు మీ సచివాలయంలో మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు కావచ్చు, కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో పల్లెల్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహము మరి ఒక అమ్మవారి రూపంగా మరి అదే పూర్తిగా ఉన్నది. కాబట్టి మరి మీరు ఇట్లాంటి ఎన్ని చేసినా కూడా మరి రాబోయే రోజులలో మరి మళ్ళా మన బీఆర్ఎస్ ప్రభుత్వమే మరి ముందుకొచ్చి కూడా మీరు ఎలా ఒక హస్తము గుర్తు చేతు పెట్టి మరి బతుకమ్మ తీసేసి పెట్టిరు మరి అది మరి రాబోయే కాలంలో మరి ప్రజలు కూడా అందరూ దానికి బుద్ధి చెప్తారని మన తెలంగాణ ఆడపడుచులు కూడా అందరూ మరి బుద్ధి చెప్పి మరి మళ్ళా మీరు ఏదైతే మన తెలంగాణ తల్లిని తీసిరో అదే ప్లేస్లో కూడా ఇప్పుడు మన తెలంగాణ తల్లిని మరి మళ్ళా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెట్టుకున్న తల్లిని మరి మళ్ళా మేమందరము తెలంగాణ ప్రజలందరూ కలిసి కూడా మళ్ళా పెట్టుకుంటామని సభాముఖంగా తెచ్చుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ గౌరవ కౌన్సిలర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో కేసీఆర్ గారి రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్ర ఆనాడు సాగుతో తలబెట్టి తెలంగాణ సాధించిన విజయం కూడా పెట్టిన విధంగా దాన్ని ఇవాళ పూర్తివేయే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానైతే ఏవైతే ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడో దాంట్లో భాగంగానే ఇవాళ నిన్న తెలంగాణ తల్లి కొత్త విగ్రహం రూపు మార్చి ఆవిష్కరించిన విషయం ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి 2007లో ఉద్యమ సమయంలో యావత్ సమాజాన్ని ఏకం చేస్తానికి ఆనాటి మేధావులందరూ కూడా రచయితలు కవులు కళాకారులు శిల్పులు అందరు కలిసి రూపొందించిన ఈ తల్లి తెలంగాణ తల్లి 2007లో చేయడం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాధించిన విజయాలకు తెలంగాణ తల్లి ప్రతీక తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ముఖము మార్చినంత మాత్రాన విగ్రహం రంగు మార్చినంత మాత్రాన ప్రజలు ఏది మర్చిపోరు. ఒకటే చెప్తా ఉన్నారు, ఇవాళ రోజు ఈయన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, సంవత్సరం కాలయాపన చేసి ఒక్కటంటే ఒక్క చిన్న పని కూడా చేయక ప్రజల ఆలోచనను డైవర్ట్ చేసే ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి కాదనే మాట మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నంబర్ ప్లేట్లు మార్చిండు, టీఎస్ను టీజీ చేసి ఇవాళ ఇంకో ఏదైతే తెలంగాణ చిహ్నాన్నే మార్చే ప్రయత్నం చేసిండు. ఇవాళ విగ్రహంలో రూపాన్ని తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి దానికి ఏదో మాటలు చెప్తా ఉన్నాడు.
తెలంగాణ తల్లి రూపం మార్చినంత మాత్రాన ఇలా తెలంగాణ అస్తిత్వం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఈ విగ్రహం గురించి ఆనాడు ఆలోచన చేయలేదు. ఇది ఎక్కడ పోయేది కాదు. ఆయన ఒక్క సెక్రటేరియట్ ఇక్కడ పెట్టుకున్నంత మాత్రాన ఏం పోయేది లేదు. గ్రామాన అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో వేలాది సంఖ్యలో ఈ విగ్రహాలు ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ సమాజానికి ప్రతినిత్యం ప్రతిరోజు దర్శనమిచ్చే ఈ తెలంగాణ తల్లి ఎప్పటికీ కూడా ఉంటుంది. నిన్న కేసీఆర్ గారు కేటీ రామారావు గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. తెలంగాణ తల్లి వాళ్ళు ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లిని కానీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కానీ ఎక్కడైతే తెలంగాణ తల్లి ఉండాల్సిన చోటు ఏదైతే ఉన్నదో ఆడ రాజీవ్ గాంధీని పెట్టిన స్థలాన్ని మనము ముందు చూసినాం. ఈ రెండింటిని కూడా గౌరవప్రదంగా అవి ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తా అని అధ్యక్షుడు కేటీ రామారావు గారు మా ఏదైతే కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీ రామారావు గారు ఆల్రెడీ ప్రకటన చేయడం జరిగింది. ఇది త్వరలో తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. వచ్చే 4 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలో వచ్చేది టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఎవరి ఆనవాలు ఎవరు చూడరు. ఒక్కనాడు కూడా ఆయన ఉపన్యాసం నిన్న వింటే నిజంగా కూడా నవ్వచ్చు. ఏ ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనే వ్యక్తి, తెలంగాణ కోసం అసలు ఆలోచన చేయని వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని ఉరికి వచ్చిన వ్యక్తి, అడుగులు వేసుకుంటూ కాళ్ళు వచ్చిన వ్యక్తి నిన్న మాట్లాడుతుంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణను ధ్వంసం చేసినట్టు నిన్న చెప్తున్నాడు. వాళ్ళతోనే ఉండి తెలంగాణ రావద్దని ప్రయత్నం చేసినట్ల మొట్టమొదటి వ్యక్తి తెలంగాణలో ఎవరన్నా ఉన్నారంటే, తెలంగాణ ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే ఆయన మన రేవంత్ రెడ్డి తప్ప ఇంకోడు కాదనేది మనకు తెలుస్తుంది. అటువంటి వ్యక్తి ఇవాళ మొత్తం ఉల్టా తిరిగి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం మొత్తం ఆయన భుజాల మీద వేసుకొని ఆయనే తెలంగాణ సాధించినట్టు ముచ్చట చెప్తా ఉన్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ప్రతిసారి అబద్ధాలు నడువ ఎన్నికల్లో కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజలను గోల్తా కొట్టించి అధికారంలోకి వచ్చిన అంతవరకు ఈ ఏడాది కాలం మొత్తం కూడా గదే తిట్ల పురాణం, గదే తిట్ల దండకంతోనే నువ్వు రాజ్యం వెళ్తున్నావు తప్ప ఒక చిన్న పని చేయలే. ప్రజల గురించి ఆలోచించి ఈ టైం ఈ విగ్రహాలను రూపులు మార్చేంత ఈ చిహ్నాలు మార్చే సమయాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన, తెలంగాణ ప్రజానికానికి ఏం కార్యక్రమాలు చేయాలో ఆలోచన చేయాలి. అధికారం వచ్చింది, ప్రజలు అధికారం ఇచ్చింది. అవకాశం ఇస్తే తెలంగాణను ఇవాళ సస్యశ్యామలం చేసి భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రం, నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దింది. ఇవాళ తెలంగాణ సుడిళ్లతో విరాజిల్లుతున్న తెలంగాణను ఒక గరీబు తెలంగాణగా, పూర్తిగా అసలు తినటానికి తిండి లేని తెలంగాణగా చూపెట్టి వచ్చేది నీకు ఏమొచ్చేది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. భారతదేశంలోనే అత్యంత ఇవాళ మంచి రాష్ట్రం, ధనిక రాష్ట్రం, మంచిగా ప్రోగ్రెసివ్ రాష్ట్రం ఏదైతే ఉన్నదో అంటే అది తెలంగాణ అనేది అన్ని మన రికార్డ్స్లో కానీ అన్ని స్టాటిస్టిక్స్లో కానీ మనం ప్రతి నిత్యం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. దీని గురించి దీన్ని ముందుకు ఎట్లా ఏ రకంగా తీసుకుపోవాలి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. నీ పురుష బుద్ధి, నీవు వ్యక్తి ఎంత ఉన్నావో నీ బుద్ధి కూడా అంతే ఉన్నది. నీ ఆలోచన విధానమే పూర్తిగా తెలంగాణ అభివృద్ధి నిరోధకునిగా ఇవాళ కనపడుతూ ఉన్నది. నీ వైఖరి మార్చి తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించి తప్ప ఇటువంటి చిల్లర వేషాలు, ఇటువంటి పరికరాన్ని ఏదైతే ఆలోచనలు చేస్తూ ఉన్నామో ఇవన్నింటినీ కూడా ఫస్ట్ చెప్పి అవకాశం ఇచ్చి 4 ఏళ్ళు మంచిగా పాలన చేసి తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను జై తెలంగాణ. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ లెవెల్ సీఎం కప్ 2024 క్రీడల పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ప్రారంభించారు. నేడు ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ లెవెల్ సీఎం కప్ 2024 క్రీడా పోటీల ద్వారా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు గెలుపోటములు సాధారణంగా భావించి గెలిచిన వారు రాబోయే కాలంలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని, భవిష్యత్తులో మన ప్రాంతానికి మీ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నామన్నారు. అదేవిధంగా ఓడిపోయిన వారు ఓటమిని గెలుపుకు తొలిమెట్టుగా భావించి నిరుత్సాహపడకుండా మరింత క్రీడా నైపుణ్యాన్ని వారిలో పెంపొందించుకొని వారి లక్ష్య సాధన దిశగా కృషి చేస్తూ క్రీడా రంగంలో ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ డి లావణ్య, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రామ్దాస్, ఏఎంసీ చైర్మన్ వెలముల స్వరూప, తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు గెంట్యాల శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు దేవతా ప్రభాకర్, తిరుపతి జగన్ విద్యార్థులు పాల్గొన్నారు. కప్పు అనే ప్రోగ్రాం మన కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ అన్న గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ స్వరూప గారు, మున్సిపల్ కమిషనర్ లావణ్య మేడం గారు, స్థానిక కౌన్సిలర్ గెంటాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న రామదాస్ సార్ గారికి, మరి ప్రభాకర్ గారికి, అదేవిధంగా పీటీ సార్లందరికీ, మరి విద్యార్థులకు, మన ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఎందుకంటే గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన క్రీడాకారులు కూడా ఏర్పాటు చేసుకొని మరి మన జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, మరి అదేవిధంగా జాతీయ స్థాయి దాకా కూడా అయినా మన ఉపాధ్యాయులు, మన విద్యార్థులు ఉన్నారు కాబట్టి మనము మరి ఎందుకంటే మరి విద్యతో పాటు ఆటలు, పాటలు, మరి అన్నిట్లలో కూడా ముందు వరుసలో ఉంటేనే మరి రాబోయే రోజులలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు మీకు చెప్తున్న ఉపాధ్యాయులు కూడా, వారికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, మరి చాలా చక్కగా ఆడుకొని ఒక రాష్ట్ర స్థాయిలో కూడా మీరందరూ ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఓడిపోయినామని నిరుత్సాహపడకుండా, మరి మా ఓటమి అనేది విజయానికి సంకేతం కాబట్టి మరి చాలా చక్కగా కూడా ఏ ఆటలో కూడా నిరుత్సాహపడద్దని మరి వేదిక మీద తెలుపుకుంటూ, మరి మీ అందరికీ, పిల్లలందరికీ మా ఆశీస్సులు ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీరందరూ చాలా చక్కగా పోటీలలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. వేదిక పంపించాల్సిందిగా క్రీడాకారులను పరిచయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల అభ్యంతరాలపై వివిధ పార్టీలతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. పట్టణంలో మౌలిక వసతుల కల్పనే తమ ధ్యేయమని వెల్లడించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి. రౌడీ రాజకీయాలు కావాలంటే చేయడానికి తాము కూడా సిద్ధమేనని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించిన టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ తల్లి రూపం మార్చినంత మాత్రాన ఉద్యమ నేపథ్యాన్ని చెరిపివేయలేనంటూ సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నాయకుల ఫైర్.
క్రీడలు మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. మున్సిపల్ లెవెల్ సీఎం కప్ 2024 క్రీడలు ప్రారంభించిన చైర్పర్సన్ జిందం కళ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.